నేను పెళ్లికి ఓకే అన్నాను, బట్ నాకు కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అందుకు మీరు ఒప్పుకోవాలి. అవేంటో త్వరగా చెప్పు. నేను ఇక్కడ జాబ్ వదిలేయడానికి రెడీగా లేను. మీరే ఇండియాకి వాపస్ రావడానికి రెడీ అవ్వాలి. మీకు నన్ను చూసుకునే స్టెమ్ ఎందుకు? నేనే మిమ్మల్ని చూసుకుంటాను. ఏ అమ్మాయి ఇలాంటి ఆఫర్ ఇస్తుంది చెప్పండి? నాలుక ఉందని ఏదేదో మాట్లాడుతున్నావు. పర్ఫెక్ట్ గా చెప్పారు. ముందు మాట మీ అబ్బాయికి చెప్పండి. ఏంటి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు మా అమ్మా నాన్నలతో? వదులు, వదలమంటున్నాను. కర్ణ, వదిలే. ఏం చేయబోతున్నావు నువ్వు? అంటే తనెలా మాట్లాడిందో వినలేదా? సమాధానం చెప్పడానికి నీకు నోరు లేదా? చెయ్యెత్తే అధికారం ఎవరిచ్చారు నీకు? కోపం వచ్చేలా మాట్లాడడం తన తప్పు. నేను పెళ్లి చేసుకోబోయేది వాళ్ళింట్లో పనులు చేయడానికా? అద్దంలో మీ మొహం ఒకసారి చూసుకోండి. మీ మొహానికి మీ మాటలు మ్యాచ్ అవుతున్నాయో లేదో. మీరు మాట్లాడిన మాటలకి తను మీ భాషలోనే సమాధానం చెప్తే మీరు భరించలేకపోయారు. అలాంటప్పుడు తనకు అలా అనిపించదా? హే, పెళ్లి చూపులకు వచ్చింది నేను, మొదలు నువ్వేంటి? నువ్వు నిజంగానే పెళ్లి చూపులకు వచ్చుంటే ఆ అమ్మాయి నీ జీవితాన్ని భావాల్ని పంచుకొని లైఫ్ పార్ట్నర్ కాబోతుందని అర్థమయ్యేది. కానీ నీకు కావాల్సింది మీ ఇంటి పనులన్నీ చేయడానికి జీతం తీసుకొని ఓ పని మనిషి. దాన్ని పెళ్ళనరు మిస్టర్. ఎంతైనా వాళ్ళు మగ పెళ్లి వాళ్ళు, వాళ్ళ మాటలకు అర్థం ఉంటుందా లేదా? అయితే రేపు ఇలాంటి వాళ్లే వస్తే రాధికకి పెళ్లి చేసి పంపిస్తారా? ఆడవాళ్ళు ఇంటి పనులు చేయాలి, వంట చేయాలి, బాధ్యతలు తీసుకోవాలి. ఇంతే ప్రపంచం ఆలోచిస్తుంది. అన్నీ నేర్చుకోవాలి, అదేం తప్పులేదు. కానీ ఆ పనిని తక్కువ చేయడం, అవి ఆడవాళ్ళు మాత్రమే చేయాలి, వాళ్ళందుకే సరిపోతారు అనుకోవడం ఉంది కదా, అది తప్పు. దాన్ని ఎవ్వరూ బుద్ధున్న వాళ్ళు ఒప్పుకోరు. మీరు ఏ దేశంలో ఉన్నారో, ఎంత ధనవంతులో, ఎన్ని భాషలు మాట్లాడుతున్నారో అన్నది కౌంట్ కాదు సార్. మీతో ఉన్నవాళ్ళు మాట్లాడకపోయినా వాళ్ళ మనసులో భావాల్ని అర్థం చేసుకుంటే మీ వ్యక్తిత్వం గొప్పది. మాట్లాడడానికి నోరు, కొట్టడానికి చెయ్యి అందరికీ ఉంటాయి సార్. కానీ వాటిని ఎలా కంట్రోల్ చేయాలో తెలిసిన వాడైతే వాడు నిజమైన మనిషి. మీ అమ్మ నాన్న చక్కగా ఉండాలి. మిమ్మల్ని పెళ్లి చేసుకుని వచ్చే అమ్మాయి వాళ్ళని చూసుకోవాలన్నది మీ కోరిక. కానీ మీకు భారీగా వచ్చే ఆమెకి ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది కదా. ఆ అమ్మాయి అందరినీ కంప్లీట్గా మర్చిపోయి మీరు చెప్పినట్టే ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఆడపిల్లలు చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకుంటే సరిపోదు. వాళ్ళు స్వతంత్రంగా జీవించడాన్ని అంగీకరించే మనసు మగవాళ్ళకు ఉండాలి. ఆడవాళ్ళు మనకన్నా ఎక్కువ సంపాదిస్తే మనకి అవమానం అవుతుంది. కానీ డబ్బు కోసం వాళ్ళు మన ముందు చేయి చాచితే వాళ్ళకు అవమానం కదా. వాళ్ళు భావనలను పట్టించుకోకుండా చెప్పిందల్లా చేసే అమ్మాయి కావాలంటే ఒక రోబో ఆర్డర్ చేసుకోండి. ఏదో చాలా డబ్బుందన్నారుగా. ఆడవాళ్ళు ఇంట్లో పదే పదే అవమానాల్ని భరిస్తూ ఊరికే ఉన్నారంటే వాళ్ళకి తిరిగి మాట్లాడడం రాదని కాదు, స్వాభిమానం కన్నా సంబంధాన్ని గొప్పదని నమ్ముతారు. అది వాళ్ళ వీక్నెస్ కాదు, వాళ్ళ గొప్పతనం. కర్ణ, నీ కన్సర్న్ అర్థమవుతోంది. ఏదో ఆవేశంలో ఒక మాట వస్తుంది పోతుంది. వాటిని పెద్దవి చేయడం కరెక్ట్ కాదు. మంచి కుటుంబం, మంచి సంబంధం,
ఇలాంటి సంబంధం ఎంత వెతికినా నిధికి దొరకదు. ఎంత వెతికినా ఇలాంటి వాడు ఎవరికి దొరకకూడదు. పెళ్ళంటే రెండు కుటుంబాల మధ్య మాత్రం మాట్లాడుకునేది కాదు. పూర్తి జీవితం అంతా కలిసి ఉండే ఇద్దరి వ్యక్తులు, రెండు మనసులు కలవాలి. ఎవరిదో స్వార్థం కోసం ఇంకొకరి జీవితాన్ని ఎందుకు బలి చేయాలి? ఏయ్, నువ్వు కాస్త అతి చేస్తున్నావు. నీ ప్రవర్తన మితిమీరినందుకే నేను మాట్లాడాను. మాటలు పెళ్లి గురించి కాకుండా ఏదో గొడవలాగా అయిపోతుంది. పెద్దవాళ్లు మాట్లాడాల్సిన చోట చిన్నవాళ్ల నోళ్లు చప్పుడు చేస్తే ఇదే అవుతుంది. నా అభిప్రాయం అయితే ఈ పెళ్లికి నిధి ఒప్పుకోవాలి. అదే మంచిది. అవును, కానీ తన మనసుకి ఇష్టమైతే మాత్రమే తను ఒప్పుకోవాలి. అలా మాట్లాడితే మంచిది. మీరు నా లైఫ్ని కంట్రోల్ చేయండి, నాకు బాధ లేదు. ఎందుకంటే ఆ హక్కు మీకుంది. కానీ నిధి లైఫ్లో ఏం జరగాలో చెప్పే అధికారం మీకు లేదు. తను మీ మాట వినాలన్న అవసరం తనకీ లేదు, అవునా? నిత్య, నేను క్షమించమని అడిగే అర్హత కూడా కోల్పోయానని నాకు తెలుసు. కానీ దానికన్నా ఇంకేం అడగాలో అర్థం కావటం లేదు. అమ్మకు ముక్కు మీదే కోపం. ఆమె మాట్లాడినవన్నీ మనసులో పెట్టుకుని నువ్వు బాధపడకు నిత్య, ప్లీజ్. ఆవిడ మాటల్లో నాకు కోపం కనపడలేదు తేజస్. ఆవిడ నన్ను చాలా ద్వేషిస్తున్నట్టు అనిపించింది. కోపాన్ని తట్టుకోవచ్చు, కానీ ద్వేషాన్ని తట్టుకోవడం కష్టం కదా. నిత్య, నిన్నెవరు ద్వేషించగలుగుతారు? చూడు, నువ్వు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. నీకు నేనున్నాను కదా. నాకెందుకు మీ అమ్మ నన్ను ఒప్పుకోదనిపిస్తుంది. నిత్య, ఒప్పుకుంటారు. కొంచెం సమయం పట్టొచ్చు, కానీ తప్పకుండా ఒప్పుకుంటారు నిత్య. ఎప్పటికీ ఒప్పుకోకపోతే, నన్ను నిన్ను దూరం చేస్తే? అలా ఏదైనా జరిగితే నేను కోల్పోయిన తల్లి ప్రేమను నాకు నువ్వే ఇవ్వాలి నిత్య. చూడు, ఎవరేమన్నా మాట్లాడుకొని, ఎవరేమన్నా చేయని, మనిద్దరినీ దూరం చేయటం సాధ్యమే కాదు. నీకు నేను, నాకు నువ్వు, అంతే.